ఏం విషయాలు నేర్చుకున్నారు? దీనులను లక్ష్య పెడతారన్న ఆయన. రెండోది ఉన్నత స్థలంలో ఆయన మనల్ని ఉంచుతారన్న. మూడవది న్యాయం తీరుస్తారన్న మనకి. మరొకరు చెప్పండి. ఆ దీన మనసు కలిగిన వారికి కలిగే బ్లెస్సింగ్స్, దీనులను లక్ష్య పెడతారు, ఉన్నత స్థలంలో ఉంచుతారు, న్యాయం జరిగిస్తారు, తీర్పును జరిగిస్తారు. దీనులను దరిద్రులను విడిపిస్తారు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, దేవుడు వారిని రక్షిస్తాడు, కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పటి వరకు మనము ఎన్ని సెషన్స్ విన్నాం? ఇప్పటి వరకు మనం ఎన్ని సెషన్స్ వింటూ వచ్చాం? ఎంతమంది గుర్తుంది? 9 అన్న. 9 వినేసామా? 7 విన్నామా? 9 వింటున్నాము ఇప్పుడు. ఓకే. ఈరోజు మనము 9వ సెషన్ గాను స్తుతి వస్త్రం గురించినటువంటి విషయాలు మనం నేర్చుకొని ఉంటున్నాం. గడిచిన దినాల్లో ఆయా రీతిగా అనేక వస్త్రముల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. ఈ దినాన స్తుతి వస్త్రం గురించినటువంటి విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. మనము ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా నేను అనేక విషయాలు మీకు తెలియచేస్తూ వచ్చాను. ఏంటంటే వస్త్రము అంటే ఏమని తెలియచేశాను? స్వభావము. అందరు చెప్పండి. వస్త్రము అంటే ఏమని తెలియచేశాను? స్వభావము అన్న విషయాన్ని తెలియజేస్తూ వచ్చాను. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాల్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కీర్తనలు 22వ అధ్యాయము 3వ వచనాన్ని అందరూ కూడా మీ బైబిల్స్ తెరచి అందులో ఉన్నటువంటి సత్యాన్ని అందరూ కూడా చదవండి. ఎవరికి వారు చదవండి. నేను చదవమన్నప్పుడు ఎవరైనా కూడా ఒకరు అడ్మిట్ చేసి చదువురు. ఫస్ట్ అందరూ కూడా ఎవరికి వారు కీర్తనలు 22వ అధ్యాయము 3వ వచనాన్ని ఎవరికి మట్టుకు వారు చదవండి. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఎవరు అందరు చదివిన తర్వాత ఆమేన్ అని చెప్పండి ఒకసారి. మీరేం అర్థం చేసుకున్నారో ఇప్పుడు చెప్పండి ఇండివిజువల్ గా. చదవబడిన లేఖన భాగంలో నుంచి మీరేం నేర్చుకున్నారు? ఎవరైనా ఒకరు వర్సెస్ పోస్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. దేవుడు మన చేసే స్తుతుల మీద ఆసీనుడవుతారు. He inhabits the praises of our. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు, థ్యాంక్ యూ బ్రదర్, ఇక్కడ మనం లేఖన భాగములు బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని పిల్లలు చేయు స్తోత్రముల పైన దేవుడు ఏమంటున్నాడంటే ఆసీనుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఈ యొక్క స్తుతి అనేటువంటిది మనము వస్త్రముగా ధరించుకోవాలి అన్న విషయాన్ని మనం లేఖన భాగాల్లో ఆయా విధాలుగా మనం చూస్తూ మనం ముందుకు వచ్చాం. కాబట్టి ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియచేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క క్రైస్తవుల యొక్క జీవితానికి, మన జీవితానికి, ఈ యొక్క దేవుని పిల్లలకి దేవుని స్తుతించేటటువంటి విషయం అనేటువంటిది, లేకుంటే దేవుని పిల్లల యొక్క ఉన్నతమైనటువంటి కార్యం ఏదైనా ఉంది అంటే అది దేవుని స్తుతించడం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి ఏమిటది?
దేవుని పిల్లల యొక్క ఉన్నతమైన కార్యము దేవుని స్తుతించుట. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసి చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తున్నాయా నా మాటలు? దేవుని 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 పిల్లల యొక్క ఉన్నతమైన కార్యము దేవుని స్తుతించుట. అందరు చెప్తారా? దేవుని పిల్లల యొక్క ఉన్నతమైన కార్యం దేవుని స్తుతించుట. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఈరోజు మన జీవితాల్లో ఏ రీతిగా అయితే వాడుక అలవాట్లు ఉంటాయి. వాడుక అలవాట్లు ఉదయాన్నే లేవడం, మనం ఉదయాన్నే మనము బ్రష్ చేసుకోవడం కావచ్చు, మనం టిఫిన్ చేయడం కావచ్చు, కాలేజీకి వెళ్ళేవారు కావచ్చు, స్టడీస్కి వెళ్ళేవారు కావచ్చు. ఒక వాడుక అలవాటు అనేటువంటిది మనం కలిగి ఉంటాం. 3 పూటలు తినడం, మరి రాత్రి అవగానే నిద్రపోవడం, ఇవన్నీ కూడా కామన్ గా మనం ప్రతిరోజు కూడా చేస్తున్నటువంటి పనులుగా మనం గుర్తిస్తాం. అట్ ది సేమ్ టైం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యం ఏంటంటే దేవుని స్తుతించుట. పరలోక రాజ్యంలో నిత్యము కూడా మనం చూస్తే యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంటది. 6వ అధ్యాయంలో 6వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తే, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తన బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి 2వ వచనం నుంచి చదవండి. ఆయనకు పైగా శరాపులు నుంచి ఉండిరి. ఉమ్. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తుండేరు. వారి దేవునికి కంఠస్వరం స్తోత్రం. వలన చాలా ఇక్కడ మనం లేఖన భాగాల్ని మనం గుర్తించినట్లయితే ప్రభువును స్తుతిస్తున్నట్లుగా మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తా ఉంటున్నా. వాటికి పైగా మనం చూస్తే ఈ యొక్క ఉన్నటువంటి శరాపులు ఏం చేస్తా ఉన్నారంటే, వాటికి ఉన్నటువంటి రెక్కలతో 6 రెక్కలుండెను. ప్రతి వాడు కూడా 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఏం చేస్తా ఉన్నారంటే ఎగురుచుండెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అయితే వారు ఏం చేస్తా ఉన్నారంటే పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత నిత్యము కూడా ఏం చేస్తా ఉన్నారంటే ప్రభువును స్తుతిస్తా ఉంటున్నారు అన్న విషయాన్ని ఇక్కడ మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంటది ఏంటంటే వారి సంఖ్య కోట్ల కొలదిగా ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు కలగచేశాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభువును స్తుతించడానికి, ప్రభు యొక్క నామమును మహింపరచడానికి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథము తీయనవసరం లేదు, కానీ 43వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటది ఏంటంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటాడు. కాబట్టి నీనా మన ద్వారా దేవునికి మహిమ రావాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉంటున్నాం. చూద్దాం, మరొక వచనాన్ని మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 164వ వచనాన్ని చూడండి ఒకసారి. కీర్తనలు 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎన్ని మార్లు స్తుతిస్తా ఉన్నారంట? 7 మారులు. 7 మార్లు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చాలా మందిని నేను ఈ మధ్య కాలంలో ఒక అక్కని అడిగాను, అక్క ప్రార్థన చేసుకున్నావా అంటే చేసుకున్నాను బ్రదర్. ఎన్నిసార్లు చేసుకున్నారు, ఎప్పుడు చేసుకున్నారు అంటే ప్రతిరోజు కూడా 3 సార్లు చేసుకుంటాను బ్రదర్ నేను అన్నది. చాలా సంతోషం అక్క, దేవునికి స్తోత్రం, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నాను. అయితే నేను ఆ సహోదరిని నేను అడిగాను ఏమిటంటే అక్కని, అక్క మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు 3 సార్లు అని నేను అడిగినప్పుడు, అదేంటి బ్రదర్, ఉదయం టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను, రాత్రి మరి డిన్నర్ మరి రాత్రి కూడా భోజనం చేసేటువంటి సమయంలో కూడా ప్రార్థన చేసుకుంటాను అన్నది. నాకు ఆ విషయానికి ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. ఒకసారి ఆలోచించేద్దాం. భోజనం చేసుకునేటువంటి సమయంలో చేసేటువంటి ప్రార్థన ఎంతసేపు చేసుకుంటారు ఆలోచన చేయాలి. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభువును దావీదు 7 సార్లు స్తుతించేవాడంట అండి. ఎన్నిసార్లు? 7 సార్లు. 55
55 కీర్తన 17 వచనంలో తీయనవసరం లేదు. కానీ ఇదే దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే 3 సార్లు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఎక్కువ సార్లు చేస్తా ఉన్నాడా? స్తుతి ఎక్కువ సార్లు చేస్తా ఉన్నాడా? స్తుతించడం ఎక్కువ సార్లు చేస్తున్నాడు. స్తుతించడమే ఎక్కువ సార్లు చేస్తా ఉన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం నిత్యము కూడా ప్రతి దినము కూడా పరలోకపు ప్రార్థన చేసుకుంటాం. ఏమని ప్రార్థన చేసుకుంటాం? పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అంటాం. దాని తర్వాత ఏం చెప్తాం? నీ మాట్లాడండి. దాని చిత్తము తర్వాత ఉమ్. పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేర్చును. ఆ, నెరవేర్చును. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లుగా భూమి యందు నెరవేరును గాక అని ఉంది. పరలోకంలో ఏం జరుగుతుంటున్నది ఆయన చిత్తం అంటే, మనం ఇప్పటి వరకు కొన్ని వచనాలు చూస్తూ వచ్చాం. ఏం జరుగుతున్నది పరలోకంలో? మాట్లాడండి. స్తుతిస్తున్నాడు. స్తుతిస్తా ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. మరొక మాటను మీకు తెలియచేస్తాను. స్తుతిలో ఉన్నటువంటి శక్తిని గురించినటువంటి విషయాలు మనం చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి ఒకసారి. దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ 2 Chronicles chapter 20 verse 21. ట్వంటీ బ్రదర్. Yes, ma. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. ఇక్కడ మనం చూస్తే ఒక గుంపును నియమించినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. యెహోవాను స్తుతించడానికి గాయకుల్ని ఏర్పరచుకున్నాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఎలా దేవుని స్తుతిస్తాం మనం? ఎలా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు? చెప్పండి, మీ మటుకు మీరు చెప్పండి. ఎలా మనం దేవుని స్తుతించవచ్చు? పాటలు పాడుతూ. వెరీ గుడ్. పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించవచ్చు. ఇంకా మిగతా వారు కూడా తెలియచేయండి, ఒక్కొక్కరు ఒక పాయింట్గా. ప్రార్థన చేస్తూ చప్పట్లు కొడుతూ. గుడ్. చప్పట్ల ద్వారా, ప్రార్థించడం ద్వారా కూడా ప్రభువుని మహింపరచవచ్చు. ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని అన్ని భాషలతో మాట్లాడటం ద్వారా. గుడ్. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా కూడా అన్ని భాషలు మాట్లాడుతూ ప్రభువుని స్తుతించవచ్చు. గుడ్. ఇంకా మిగతా వారు కూడా తెలియచేయండి. ఒకసారి 150వ కీర్తనలోనికి వెళ్తే సరిపోతుంది. ఇంకా ఎలా ప్రభువును స్తుతించవచ్చు అక్కడ చక్కగా ఉంటది. వాయిద్యాలు వాయించడం ద్వారా. గుడ్, వెరీ గుడ్. పాట కూడా పాడుకుంటాం కదా, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. దేవుని స్తుతించుడి అన్న విషయాన్ని పాట కూడా పాడుకుంటూ మనం ముందుకు వెళ్తాం కదండి. నాట్యంతో కూడా. వెరీ గుడ్. నాట్యం ఆడుతూ కూడా ప్రభువును స్తుతించవచ్చు. ఇంకా అండి? ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా. ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా ప్రభు యొక్క నామమును మహింపరచవచ్చు. క్లూ ఇచ్చాను మీకు. 150 చాప్టర్ కీర్తనలు 150వ అధ్యాయం కూడా క్లూ ఇచ్చాను మీకు. కంజర్ ద్వారా ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ కిందకి వస్తాయి. మంచిది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క రీతిగా దావీదు కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి 7 సార్లు ప్రభును స్తుతించేటువంటి అనుభవం కలిగి ఉంటున్నాడు. అయితే మన జీవితాల్లో స్తుతి ఉంటున్నదా అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ స్తుతిని అనేటువంటి వస్త్రమును ధరించుకొని ఉంటున్నామా? ఆ స్వభావం అనేటువంటిది మన జీవితాల్లో ఉంటున్నదా అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను ఇప్పటి వరకు మీకు తెలియచేస్తూ వచ్చాను. దేవుని పిల్లల యొక్క ఉన్నతమైనటువంటి కార్యం ఏమిటంటే దేవుని స్తుతించుట అని. దేవుని పిల్లలు చేయు స్తోత్రముల పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మీకు తెలియచేస్తూ వచ్చాను. దావీదు రోజుకు
ప్రతి రోజు కూడా 7 సార్లు స్తుతించేటువంటి వ్యక్తిగా ఉంటున్నట్లుగా కూడా మనం చూస్తా ఉంటున్నాం. దావీదు దేవుని ఆత్మ చేత నింపబడి ఉంటున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరి జీవితాల్లో అయితే స్తుతి ఉంటదో, ఎవరి జీవితాల్లో అయితే ప్రభును స్తుతిస్తా ఉంటారో, వారు నిత్యము కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుతూ ఉంటారు. ఆ యొక్క ప్రసన్నతను అనుభవిస్తూ ఉంటారన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ యొక్క జీవితంలో ఘనమైనటువంటిది ఏమిటంటే స్తుతి అన్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో అర్థం చేసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి స్తుతి దేవుని సంతోషపరుస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక మాటను మీకు తెలియచేస్తాను. ఈ మాటను చదవండి. మరికొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మరికొన్ని విషయాలు మనం చూస్తే, నేను ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో ఈ మాటను నేను చూశాను. యోబు గ్రంథము 32వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంటది. యోబు గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనం. మరికొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ముఖస్తుతి చేయుట నా చేత కాదు, ఉమ్. అట్లు చేసిన యెడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రంగా నిర్మూలం చేయును. ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక మాట చూస్తే ముఖస్తుతి చేయరాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చెప్పండి, స్తుతికి ముఖస్తుతికి అర్థం ఏంటండి? వ్యత్యాసం ఏంటండి? మీకు అర్థమయ్యేటువంటి రీతిగా తెలియచేయండి. లేకుంటే మీకు అర్థమైన విషయాలు తెలియచేయండి. ముఖస్తుతి అంటే ఏడుస్తూ తప్పైనా పర్లేదు, మాట్లాడదాం. కన్నీటి ప్రార్థన. వెక్కి వెక్కి ఏడుస్తున్నప్పుడు వస్తుంది కదా మాటలు. ఓకే. సో నన్ను ఒక మాట అడగనివ్వండి. కొంతమంది మనుషులు మన ఎదుటికి వచ్చినప్పుడు ముఖస్తుతి చేసి మాట్లాడుతూ ఉంటారు. వారు వస్తున్నటువంటి విధానమును బట్టి నేను ఇలా అనుకుంటున్నాను. మే ఐ రైట్? నేను చెప్తున్న విషయం కరెక్టేనా అండి? ముఖస్తుతి చేసి మాట్లాడొద్దు అంటారు. అవునా కదా? అవును. అంటే ఎవరైనా వస్తున్నట్లయితే వాళ్ళను ఇంకా ఏం చేస్తా ఉంటారంటే వాళ్ళని పొగుడుతా ఉంటారు పక్కన. ఒక మాట చెప్పాలంటే మునుగు చెట్టు ఎక్కి ఎద్దంటారు కదా, అలా ముఖస్తుతి చేస్తా ఫ్లాట్ ఉంటారు చేయడమా? మనుషులు. అమ్మా, ఫ్లాట్ చేయడమా? మేబీ బిబ్లికల్ గా తెలుగులో ఏమంటారు వాటిని, మేబీ నేను అలా అనుకుంటున్నాను మీనింగ్ దాని గురించి. ముఖస్తుతి చేస్తారు అంటే ఒక మనుషులు అర్థమయ్యేటట్లుగా మీకు తెలియచేస్తాను ఏంటంటే, ఎదుటుగా మీ ఎదుట ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకోండి. ముగ్గురు వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి సమయంలో పక్క వారిని బట్టి ఆ వ్యక్తిని బట్టి ఎక్కువగా పొగుడుతా ఉంటారు. నీకేం తెలుసు ఈ వ్యక్తి గురించి? అన్న సూపరు, లేకుంటే అక్క సూపరు. అక్క గన పాట పాడిందంటే ఇంకా చూడాలి, అందరూ కూడా ఆత్మచేత నింపబడతారు అన్నట్లుగా. ఈ అక్క గన వాక్యం చెప్పింది అన్నట్లయితే, అయితే అది వాస్తవం అయితే పర్లేదు కానీ ఆ చెప్పేటువంటి విధానమును బట్టి కూడా ప్రార్థనా పూర్వకంగా దేవునికి మహిమ వచ్చేటట్లుగా చెప్తే పర్లేదు కానీ వారేదో మెచ్చుకోవాలని చెప్తా ఉంటారు కదా, ఆ యొక్క విషయాలు చేయకూడదు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. ముఖస్తుతి చేయరాదు. అందుకే దేవుని స్తుతించాలి కానీ దేవుని స్తుతించినట్లుగా మనం ఏంటంటే నటించేటువంటి వారుగా ఉండకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నాకు ఆ ప్రారంభంలో నేను ప్రభువును అంగీకరించినటువంటి ఆ దినాల్లో, నేను మొట్టమొదటిగా ప్రభు సన్నిధికి వెళ్తున్నటువంటి ఆ దినాల్లో నేను 9th క్లాస్ ఆ సమయంలో మందిరానికి వెళ్ళాను. ఆ యొక్క సమయంలో నాకు ఆరాధన అంటే అస్సలు పడేది కాదు. అందరూ కూడా లేచి నిలబడదాం, ఆరాధన చేసుకుందాం అని దైవజనులు చెప్పగానే చిన్నగా బయటికి వెళ్ళిపోయేవాడిని నేను. అలా బయటికి వెళ్ళిపోయి ఎప్పుడైతే ఆరాధన ముగించేటువంటి సమయంలో ఇంకా ఆమేనని చెప్పి కూర్చుంటారో ఆ సమయానికి వచ్చి వాక్యం వినేటువంటి వాడిని. ఎందుకంటే ఆరాధన సమయంలో అందరు లేచి భాషలు మాట్లాడుతూ ఉంటే నేను అనుకున్నాను ఏంటంటే, వీళ్ళకు దయ్యం పట్టిందేమో, వీళ్ళకేమో ఏదో దురాత్మలు పట్టాయి, అందుకే వీళ్ళందరూ కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో చేస్తా ఉన్నారు అన్నట్లుగా నేను అనుకునేవాడిని. ఆ యొక్క స్తుతికి లేకుంటే ఆరాధనకు, స్తుతి ఆరాధనకు ఉండేటువంటి ఆ శక్తిని నాకు తెలియకోకుండా, ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ఈరోజు చాలా సంఘాల్లో ప్రభువును స్తుతించరు. మీకు తెలుసో తెలీదో కొన్ని సంఘాల్లో హల్లెలూయా చెప్పడం కూడా నేరమే. దేవునికి స్తోత్రం అని చెప్పడం కూడా నేరమే.
ఆమేనని చెప్పడం కూడా నేరమే. వాయిద్యాలు మందిరంలో ఉండడం కూడా నేరమే. మీకు తెలుసో తెలీదో కానీ కొన్ని సంఘాల్లో ఇటువంటి పరిస్థితి ఉంటున్నది. ఇటువంటి పరిస్థితి ఉంటున్నది. స్త్రీలు పాట పాడడానికి వీల్లేదు. స్త్రీలు ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి వీల్లేదు. స్త్రీలు వాక్య పరిచర్య చేయడానికి కూడా వీల్లేదని బోధించేటువంటి అనేక సంఘాల్ని మనం ప్రస్తుత దినాల్లో కూడా మనం చూస్తా ఉంటున్నాం. ఆలోచన చేద్దాం ప్రభు సన్నిధిలో. దేవుడు ఆ రీతిగా చెప్పలేదు కదా! జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మహిమను కోరుకుంటున్నాడు. ఈ విషయాలు మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. దేవుని యొక్క దృష్టిలో స్త్రీ అని గాని, పురుషుడని కానీ భేదము లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. భేదము లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు మనుషుల ఎదుట ముఖస్తుతి చేసేటువంటి వారముగా కాదు కానీ ప్రభువును మనం స్తుతించే వారముగా, ప్రభువుకు మహిమ తెచ్చేటువంటి వారముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉంటున్నాను. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట రాయబడి ఉంటది. కీర్తనలు 33వ అధ్యాయము మొదటి వచనంలో కూడా మనం చూస్తే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్న విషయాన్ని మనం చూస్తాం. అంటే ఎవరు స్తుతిస్తారు? లేకుంటే యథార్థవంతులకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే దేవుని స్తుతిస్తారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. నా జీవితంలో ప్రభు సన్నిధిలో ప్రతిదినం లేచింది మొదలుకొని ఉదయాన్నే లేచి మనం అందరం కూడా ప్రభుని స్తుతించాలి. ఏమని స్తుతించాలి? అయ్యా, రాత్రంతా కూడా మంచి నిద్రనిచ్చావయ్యా. ఈ దినమును కూడా బ్రతకమని సెలవిచ్చావు. ఈ రోజు కూడా నన్ను సజీవ లెక్కలో ఉంచావు. నా కుటుంబం బట్టి మీకు వందనాలు. నా కుటుంబమును బట్టి లేకుంటే నన్ను బట్టి నాకు వచ్చినటువంటి సమస్తమును బట్టి వందనాలని ప్రభువుకు నిత్యము కూడా ఏం చేయాలంటే మనం స్తుతించేటువంటి వారంగా ఉండాలి. ఉదయాన్నే లేచి దేవా నాకు అదివు ఇదివు అని ప్రభువుని అడగడం కాదు, అది ప్రార్థన అంటారు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. స్తుతుల పైన ఆసీనుడై ఉన్నాడు అని మూలపాఠంలో మనం చూస్తా ఉంటున్నాం. మనం ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తామో మనకు అక్కరగా ఉన్నవన్నీ కూడా ఆయనకు తెలుసంట. ఆయన మనకు నిశ్చయముగా వాటి అనుగ్రహించడానికి సమర్థుడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఎందుకంటే నేను సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను, నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉండునా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ యొక్క దినాల్లో, ప్రస్తుత దినాల్లో ప్రభును స్తుతించేటువంటి సమయంలో ప్రభు యొక్క నామమును మహిమపరుస్తున్నప్పుడు ఎన్ని అద్భుత కార్యములు జరుగుతున్నాయంటే, ఎన్ని ఆశ్చర్య కార్యములు జరుగుతున్నాయంటే, అలా ఆరాధన చేస్తుండగా ప్రభువును స్తుతిస్తా ఉంటుండగా ప్రార్థించుకోకుండానే దయ్యాల నుంచి విడుదల పొందుతా ఉన్నారు. ప్రార్థించుకోకుండా ఉండగానే ప్రభువును స్తుతిస్తూ ఉండగానే ఎన్నో అద్భుతాలు జరుగుతా ఉంటున్నాయి. నేను ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. మన దేవునికి స్తోత్రము చేయుట మంచిది, ప్రభువును స్తుతించుట మంచిది అన్న విషయాన్ని కూడా కీర్తనలు 147వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంటున్నది. కీర్తనలు 147 మొదటి వచనంలో. కాబట్టి మన జీవితాల్లో స్తుతికి ఉండేటువంటి ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఆయన నామమును పొగడాలి. ఆయనను స్తుతించేటువంటి వారముగా ఉండాలి. ఆయనకున్నటువంటి పేర్లను ఎత్తి పట్టుకొని ప్రభువును స్తుతించేటువంటి వారముగా ఉండాలి. నిత్యము కూడా ఆ రీతిగా మనం ఉండాలి. గాడ్స్ వాంట్స్ టు వర్షిపర్. ట్రూ వర్షిపర్ కావాలి ఆయనకి. నిజమైనటువంటి ఆరాధికులు కావాలి ఆయనకి. నిజముగా ఆయనను స్తుతించు వారు కావాలండి. ప్రభు సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంతమంది కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తా ఉంటారు ప్రభువును స్తుతించుడి అంటే. ఎవరేం చేస్తా ఉన్నారు అన్నట్లుగా. అలా ఉండకూడదు. కానీ ప్రభువుతో ఏకీభవించి దేవుని యొక్క సన్నిధిలో యేసు వైపు చూస్తూ మనం ప్రభువును స్తుతిస్తూ ఉన్నటువంటి సమయంలో మరి అదే రీతిగా మనం ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు, మనం ప్రయాణంలో కావచ్చు, నేను ఎంఎస్‌సి చదువుతున్నటువంటి సమయంలో నేను వెళ్తున్నటువంటి ఆ మార్గంలో చాలా ఒక ఎడారి లాగా ఉంటది ఆ ప్రాంతం అంతా కూడా. దాదాపు ఒక 25 కిలోమీటర్ల వరకి. ఏ మనిషి కూడా కనిపించడు కనుచూపు మేరకి. అలా కాలేజీకి వెళ్తున్నటువంటి సమయంలో సెకండ్ ఇయర్‌లో బైక్‌లో వెళ్తున్నప్పుడు అలా పాటలు పెట్టుకొని గట్టి గట్టిగా పాటలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ వెళ్ళేటువంటి వాడిని. మరి అదే రీతిగా మరి పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో అన్ని సమయాల్లో ప్రతి సమయంలో కూడా దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, మీకు వందనాలయ్యా, మీకు వందనాలయ్యా అని ప్రభువును స్తుతిస్తూ ఉన్నప్పుడు నేనెప్పుడు కూడా సంఘంలో చెప్తా ఉంటాను. మీరు వంట చేసుకుంటున్నా, మీరు డ్రైవింగ్‌లో ఉన్నా, మీరు ఏ పని కొరకు మీరు వెళ్తున్నా కూడా మీరు ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తారో
ప్రభు యొక్క నామమును మహింపరుస్తారో ఆ స్తుతి అనేటువంటిది మీ స్థితిని మారుస్తుంది అన్న విషయాన్ని నేను తెలియజేస్తూ వచ్చాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచించేద్దాం. ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని. ఎరుకో గోడలు ఎలా కూలిపోయాయి? ఎలా కూలిపోయాయి? సమాధానం తెలియచేయండి. ఎలా కూలిపోయాయి? స్తుతించడం ద్వారా. కాదుగండి, ప్రార్థించడం ద్వారానే కదా. ప్రార్థించడం ద్వారా కదండి అక్కడ ఎరుకో గోడలు కూలిపోయాయి. సమాధానం తెలియచేయండి. అవునా కాదా? ప్రార్థించడం ద్వారా కదా. అవునా కాదా? డౌట్ఫుల్ గా చెప్పకండి సమాధానం. ఎస్ ఆర్ నో? ప్రార్థించడం ద్వారానా, స్తుతించడం ద్వారానా? స్తుతించడం దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు స్తుతించారు వాళ్ళు? 7 రోజులు. 7 మార్లు 7 రోజులు ఏమైపోయింది ఎరికో గోడలు? కూలిపోయింది. ఎలా కూలిపోయాయి? సైన్యం అంతా కూడా వెళ్ళి ఆ గోడల్ని పగలగొట్టేశారా? వీళ్ళు గట్టిగా అరవడం వల్ల దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఎప్పుడైతే వారు స్తుతిస్తూ, వారు కేకలేస్తూ ప్రభు యొక్క నామమును స్తుతిస్తూ గణపరుస్తా ఉన్నారో ఆ యొక్క శబ్దము ద్వారా దేవుడు కార్యం చేసినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు నన్ను ఈ మాటను అడగనివ్వండి. ఏ పరిస్థితులు నీ వ్యక్తిగత జీవితంలో ఎరుకో గోడల వలె ఉన్నాయో ఆలోచన చేయండి. ఏ పరిస్థితులు ఎరుకో గోడల వలె నీ వ్యక్తిగత జీవితాల్లో ఉంటున్నాయో, నీ కుటుంబ జీవితాల్లో ఉంటున్నాయో, అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావేమో, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావు, అదే ఒక పెద్ద గోడలాగా ఉంటున్నదేమో. ఏ గోడలు మీకు అడ్డుగా ఉంటున్నాయో, అది ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, మరి కుటుంబ విషయాల్లో ఏ పరిస్థితుల గుండా అయితే వెళ్తా ఉంటున్నావో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఏ గోడలైతే ఉంటున్నాయో ఈ రోజు మొదలుకొని మీరు స్తుతించడం ప్రారంభించండి. ప్రభుని స్తుతిస్తా ఉండగా దేవుని యొక్క నామమును మహింపరుస్తా ఉండగా ఆ అడ్డుగా ఉన్నటువంటి ప్రతి గోడలు కూడా తొలగిపోతాయి యేసు నామములో. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రిమా షందిరిల రబా హల్మదూరుల రకోమ షేతిరిల రబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చాలా మంది చేస్తున్నటువంటి తప్పులు ఏంటంటే ఎక్కువగా ప్రభు సన్నిధిలో ప్రవ్వా ఇది ఉంది ప్రవ్వా దాన్ని తొలగించు ప్రవ్వా అని అడగడంలో తప్పు లేదు, కానీ జ్ఞాపకం ఉంచుకోనండి, దావీదు 3 సార్లే ప్రార్థన చేశాడు, 7 సార్లు ప్రభుని స్తుతించాడు. ఎప్పుడైతే దావీదు అటువంటి స్తుతించే అనుభవంలో కలిగి ఉన్నాడో, ఆ పాటలు పాడేటువంటి అనుభవంలో ఉన్నాడో, వాయిద్యాలు వాయించేటువంటి అనుభవంలో ఉన్నాడో, ఎప్పుడైతే ప్రభువును మహింపరచడానికి ఎల్లప్పుడూ కూడా తన జీవితాన్ని సిద్ధపరచుకొని ముందుకు వెళ్ళాడో తన జీవితాల్లో ఎప్పుడు కూడా ఓడిపోలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఆమేన్. మహిమ కలుగును గాక. యుద్ధంకి వెళ్ళినప్పుడు కూడా ఒకే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో నేను నా బలము చేత నేను రాలేదు, అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను వస్తా ఉన్నాడు. బ్యాటిల్ ఈజ్ నాట్ మైన్స్. యుద్ధము నాది కాదు, యెహోవాది అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎప్పుడైతే స్తుతించే వారికి బహు ధైర్యం ఉంటదండి. దేవుని స్తుతించే వారికి బహు బలము కలిగి ఉంటారు. ఏ బలం ఇది? తింటే వచ్చేటువంటి బలం కాదు ఇది. మంచిగా బిర్యానీ తింటే వచ్చేటువంటి బలం కాదు, లేకుంటే బూస్ట్ హార్లిక్స్ తాగితే వచ్చేటువంటి బలం కాదు. మన భాషలో మనకు అర్థమయ్యేటట్లుగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏమైనా అనుకోండి, పర్లేదు. బట్ జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎప్పుడైతే ప్రభును స్తుతించేటువంటి వారంగా ఉంటామో మనలో తెలియకోకుండా ఒక ధైర్యం అనేటువంటిది మనం కలిగి ఉంటాం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో మనం స్తుతించేటువంటి వారముగా ఉండాలి. వాస్తవానికి నాకు పాటలు పాడడానికి వచ్చేది కాదు. పరిచర్య ప్రారంభ దినాల్లో దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నటువంటి సమయంలో అందరూ కూడా పాటలు పాడుతున్నారు. అయ్యా నాకు కూడా పాటలు నేర్పించు ప్రభువా అని ఎంతగానో ఏడ్చాను ప్రభు సన్నిధిలో. ఎక్కడికి వెళ్ళినా కూడా 2 పాటలు నేర్చుకున్నాను. ఆ 2 పాటలే పాడేవాడిని. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మీయులే, నన్ను అవమానపరిచేటువంటి వారు, లేకుంటే నన్ను హేళన చేసేవాళ్ళు. ఇదిగో వచ్చాడు బ్రదరు, పాట పాడుతున్నాడు, ఇదిగో ఆ పాట అన్న పాడతాడు, ఈ పాట అన్న పాడతాడు అన్నట్లుగా హేళన చేసేవారు. అయితే ఇవన్నీ కూడా దేవుడు చూశాడు. దేవుని యొక్క సన్నిధిలో నాకు వచ్చి రాకపోయినా కూడా, తాళంలో పాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అలా పాడుతూ వచ్చాను. దేవుడు ఈరోజు ఉన్నతముగా అనేక పాటలు పాడడానికి దేవుడు కృప చూపించాడు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే,
మీరు ఏ స్థితిలో ఉన్నా, పాటలు పాడడానికి రాకపోయినా కూడా పాడడానికి ప్రయత్నం చేయండి. తద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. మీరు పాటలు పాడుచుండగా దేవుడు మీ యొక్క స్వరములు తెరుస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఎవరెవరైతే హేళన చేశారో ఈరోజు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నత దిగి అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యములు చూస్తున్నప్పుడు వారందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకుంటారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని మహిమార్థమై మీకు తెలియచేస్తా ఉన్నాను. మేబీ మీకున్నటువంటి పరిస్థితులను బట్టి వాక్యం చదివే విషయంలో కావచ్చు, పాట పాడేటువంటి విషయంలో కావచ్చు, పరిచర్య చేసేటువంటి విషయంలో కావచ్చు, దేవుని కొరకు నమ్మకంగా జీవించేటువంటి విధానంలో ప్రభువుకు మహిమ రావాలి అని మీరు జీవించేటువంటి విధానంలో అనేక పరిస్థితుల గుండా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఒక దైవజనుడు ఒక పాట రాశాడు. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, బయట ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారే, ప్రభువును అంగీకరించినటువంటి వారే ఏం చేస్తా ఉన్నారంటే అవమానపరిచేటువంటి రీతిగా హేళన చేసేటువంటి స్థితిలో ఉంటున్నారు. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రభువును స్తుతించేటువంటి విషయంలో ఎవరు ఏమనుకుంటున్నారని కాదు, కానీ నా దేవుడు నేను చెల్లించేటువంటి స్తుతులపైన ఆసీనుడై ఉన్నాడన్న సంగతిని ఎప్పుడు మర్చిపోక ప్రభు కొరకు జీవించాలి అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. కొన్ని వచనాలు చెప్తాను, సమయం అవుతుంది, మీరు నోట్ చేసుకునండి. తర్వాత నేను కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. కీర్తనలు 50వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటది. కీర్తనలు 50వ అధ్యాయం 23వ వచనంలో స్తుతి యాగము చేయువాడు నన్ను గణపరచును అన్న విషయాన్ని వ్రాయబడి ఉంటది. జస్ట్ నోట్ చేసుకోనండి, ఎవరు చదవకండి, సమయం లేదు. కీర్తనలు 50వ అధ్యాయం 23వ వచనం, స్తుతి యాగము చేయువాడు నన్ను గణపరచును అన్న విషయం రాయబడి ఉంటది. ఎవరైతే ప్రభును స్తుతిస్తారో, ఎవరైతే ప్రభు యొక్క నామమును ఆ యొక్క స్తుతి అనేటువంటిది ఒక యాగముగా అంటే కంటిన్యూగా ప్రభును స్తుతించేటువంటి వారుగా ఉంటారో దేవుని గణపరిచినటువంటి వారం అవుతామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరైతే దేవుని గణపరుస్తారో దేవుడు వారిని గణపరుస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటది. నోట్ చేసుకోనండి రాసుకునేటువంటి వారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనంలో ఆయనను స్తుతించుడి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎలా స్తుతించాలంటే దేవుడిచ్చిన సమస్తమును బట్టి మనం స్తుతించాలి. మీరు తినండి, తృప్తి కలిగి ఉండండి, సుఖముగా ఉండండి అని ఆ యొక్క వాక్యంలో ఉంటది. అయితే అన్నిటిని బట్టి ప్రభుని స్తుతించుడి. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నావా? దేవుడు ఇచ్చినప్పుడు, ఉద్యోగం ఇచ్చినప్పుడు కేవలం ఆ రోజు ఒక్కరోజే స్తుతి కూడిక లేకుంటే కృతజ్ఞత కూడిక పెట్టుకొని ప్రభు సన్నిధిలో దేవా నాకు ఇది ఇచ్చావు స్తోత్రం అని, వివాహ విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, లేకుంటే ఏదైనా కూడా కావచ్చు, గృహం విషయంలో కావచ్చు, కొత్తగా ఇల్లు కట్టుకొని స్తుతి కూటం పెట్టుకొని లేకుంటే కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నంత మాత్రం సరిపోదు, కానీ ప్రతిరోజు కూడా ఆ గృహము ప్రతిష్ఠించినటువంటి మొదలుకొని ఆ గృహము ద్వారా మహిమ రావాలి. నువ్వు పుట్టావని సంవత్సరానికి ఒక్కరోజు బర్త్డే ప్రేయర్స్ ద్వారా ప్రభుని స్తుతించడం కాదు. నువ్వు పుట్టి ఉన్నందుకు, నువ్వు బ్రతికి ఉన్నందుకు, ఈరోజు సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి ప్రతి దినం కూడా ప్రభును స్తుతించేటువంటి విధానంలో ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన సంపద, నీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు బట్టి, నీకు ఇచ్చిన పిల్లలను బట్టి, నీకు ఇచ్చినటువంటి సమస్తమును బట్టి ప్రభు సన్నిధిలో మీరు ఆయనను స్తుతించేటువంటి వారుగా ఉండాలి. ఈ యొక్క లేఖన భాగంలో రాయబడినటువంటి మాటను బట్టి ఏ ఏ విషయాల్లో ప్రభును స్తుతించాలి అంటే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో రాయబడి ఉంటది. ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవుని యొక్క చిత్తం. మీ విషయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క చిత్తము అన్న వాటను మనం చూస్తాం. పోసినటువంటి పౌలు గారు ఆ మాట తెలియచేస్తా ఉంటున్నారు. ఏంటంట, మన జీవితంలో దేవుని యొక్క చిత్తం అంట ప్రభుని స్తుతించడం, అదే రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. కొన్ని విషయాల్లో కాదు, నా మట్టుకైతే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక పెన్ను కొనుక్కున్నా కూడా ఆఫ్టర్ ఆల్ పెన్ ఎంత అవుతుందండి? ఒక 3 రూపీస్, మహా అంటే ఒక 5 రూపీస్, లేకుంటే ఒక 10 రూపీస్. ఒక పెన్ను ఇచ్చినా కూడా దేవుడు నాకు ప్రభువా ఈ పెన్ను ఇచ్చినందుకే నీకు వందనాలు, అంత కృతజ్ఞతలు తెలియచేయాలి ప్రభువుకు. అంతగా మనం ప్రభు సన్నిధిలో స్తుతించేటువంటి వారంగా ఉండాలి. అంతగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామమును మహింపరిచేటువంటి రీతిగా మనం ఉండాలని తెలియచేస్తా ఉంటున్నాను. కాబట్టి దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో
వాటి విషయాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి అదే రీతిగా నెక్స్ట్ మరికొన్ని వచనాలు రాసుకునండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం కూడా హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఎల్లప్పుడూ కూడా జీవిత కాలం అంతా కూడా మన ప్రవర్తనలో ప్రభును స్తుతించాలన్న విషయాన్ని మనం చూస్తాం. చదువుతారు ఈ యొక్క మాటని, హెబ్రీ 13:15. కాబట్టి ఆ, ఆయన ద్వారా మనకు ఉమ్, ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయుదము, ఉమ్. అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వఫలం అర్పించుదుము. ఇక్కడ స్తుతి యాగము అంటే ఏమిటంటే ఆయన నామమును ఒప్పుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఆయనకున్న నామాలు కొన్ని చెప్పండి, నామములు ఆయనకున్న పేర్లు కొన్ని చెప్పండి. మనం చూస్తూ వచ్చాం ఇప్పటి వరకు కూడా. ఆయన నామమును ఒప్పుకొనుటయే స్తుతి యాగం. అంటే ఆయన నామమును ఒప్పుకుంటూ ప్రభును స్తుతించడమే స్తుతి యాగం. చెప్పండి కొన్ని విషయాలు. ఆయనకున్న నామములు తెలియచేయండి. సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములకు అధిపతి యెహోవా. గుడ్. మిగతా వారు కూడా తెలియచేయండి త్వరగా. మాట్లాడాలి, త్వరగా మాట్లాడండి, సమయం అవుతుంది. నేను యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్. యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్. గుడ్. మిగతా వారు మాట్లాడడానికి వీలు లేని వారు మెసేజ్ అయినా చేయొచ్చు. ఇంకా అదోనాయ్, అదోనాయ్. ఎడోనాయ్. గుడ్. ప్రతిరోజు కూడా ఆయన పేర్లు మనం ప్రార్థించేటప్పుడు వాడుకుంటాం. తర్వాత ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు కూడా ఆయన పేరు మనం పలుకుతా ఉంటాం. చెప్పండి. కేవలం ఒకరే రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఆ? ప్రిన్స్ ఆఫ్ పీస్. త్వరగా వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్. ప్రిన్స్ ఆఫ్ పీస్ బ్రదర్. ఓకే, గుడ్. ఇంకా మాట్లాడాలి. మీరు కూడా స్పందిస్తే బాగుంటది, మీరు కూడా మాట్లాడితే బాగుంటది. ప్రైజ్ ద లార్డ్. సమాధానకర్త, గుడ్. సమాధానకర్త, విమోచకుడు, విమోచకుడు, సాత్వికుడు, సాత్వికుడు, పరిశుద్ధుడు, గుడ్ గుడ్. యెహోవా గలవాడు, నిస్సి, యెహోవా షాలోమ్, యెహోవా రఫా, యెహోవా ఈరే, సర్వాధికారి, మంచి కాపరి, చూచుచున్నవాడు, గుడ్. ఉన్నవాడు, చూచుచున్నవాడు, ఉన్నవాడు, వెరీ గుడ్, దయామయుడు, జ్యోతిర్మయుడు, వెరీ గుడ్. దయామయుడు, జ్యోతిర్మయుడు, సర్వశక్తిమంతుడు. ఇంకా చాలా ఉన్నాయి బ్రదర్. దాదాపుగా 1000 పేర్లు దాకా ఉంటుండొచ్చు దేవుడికి. వెరీ గుడ్. సో నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఏదైనా కూడా కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ఒక మాటలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే ఏదైనా కూడా ఒక్క మాటని ఇప్పటి వరకు మీరు అనేక విషయాలు చెప్పారు. నిస్సి అని చెప్పారు, ఆశ్చర్యకరుడు అని చెప్పారు, ఆలోచనకర్త అని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్త అని, లేకుంటే యెహోవా షమ్మా అని, యెహోవా రాఫా అని, యెహోవా షాలోమ్ అని, ఎడోనాయ్ అని, ఇలా అనేక విషయాలు మీరు తెలియచేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ మూల పాఠంలో చదువుకున్నటువంటి యొక్క మాటను బట్టి, అనగా ఏప్రిల్ 13:15 రాయబడిన మాటను బట్టి, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి అప్పుడప్పుడు స్తుతి యాగము చేయుదుమని ఉందా, ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుమని ఉందా? ఎల్లప్పుడు. చెప్పండి. ఎల్లప్పుడు అని ఉందా, అప్పుడప్పుడు అని ఉందా?
ఎల్లప్పుడూ స్తుతించు. ఉమ్. ఎంతమంది ప్రతిరోజు కూడా ప్రభుని స్తుతిస్తా ఉన్నారు? బ్రదర్ నేను స్తుతిస్తున్నాను బ్రదర్. వెరీ గుడ్. థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. వెరీ గుడ్. కొంతమంది హ్యాండ్స్ రేజ్ చేస్తా ఉన్నారు. వెరీ గుడ్. మంచి అలవాటు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మనకిచ్చిన సమస్తమును బట్టి ప్రభును స్తుతించాలి. ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఎలా స్తుతి యాగం చేయాలంటే ఆయన నామమును ఒప్పుకొనుచు. ఇందాక మీరు చెప్పారు, అనేక పేర్లు చెప్పారు ఆయన పేర్లు. ఇప్పుడు జస్ట్ ఒక మాటను చెప్పనివ్వండి, ఏంటంటే పరిశుద్ధుడు అంటాం. ఎలా ఆయన పరిశుద్ధుడు అయ్యాడు? ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవించినటువంటి విధానంలో పాపం లేదు. ఆలోచన చేస్తే ప్రతి మనిషికి జన్మ పాపం, కర్మ పాపం అనేటువంటిది ఏలుబడి చేస్తా ఉంటది. తల్లిదండ్రుల ద్వారా వస్తున్నటువంటి పాపం కావచ్చు, తన జీవిత విధానంలో చేసినటువంటి పాప క్రియలు కావచ్చు. దాని ద్వారా మనిషి అపవిత్రుడు అవుతాడు, పాపపు పూరితమైనటువంటి జీవితంలో ఉంటాడన్న విషయాన్ని మనం చూస్తాం. బట్ ఆయన పరిశుద్ధుడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన కర్మలో అనగా ఆయన జీవించిన విధానంలో కూడా పాపము లేదు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆయన పరిశుద్ధుడు. అలా ఆయన నామమును పొగడడం అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. పరిశుద్ధుడని ఇక్కడ లేఖన భాగంలో రాయబడినటువంటి మాటను బట్టి ఆయన నామమును ఒప్పుకొనుచు అన్న విషయాన్ని మనం చూస్తాం. విజయం కావాలంటే ప్రభు సన్నిధిలో ఆయన పేరును పట్టుకొని మనం అడిగినప్పుడు, ప్రభును స్తుతించినప్పుడు ఆ విజయం మనం పొందుకుంటాం. శాంతి కావాలనుకున్నప్పుడు ఆ శాంతికరుడైనటువంటి ఆ లేఖన భాగాల్ని మనం పట్టుకొని ప్రభును స్తుతించినప్పుడు, ప్రభువా మీరు లేఖనం సెలవిచ్చారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానన్నారు. నాకు ఈ సమయంలో శాంతి లేదయ్యా, నాకు సమాధానం దయచేయి ప్రభు అని ప్రభును స్తుతించడం మొదలు పెట్టండి. నేను ప్రార్థించమని చెప్పట్లేదు ఇక్కడ, కానీ ప్రభును స్తుతించడం మొదలు పెట్టండి, దేవుడు కార్యం చేస్తాడు. ఆలోచన చేసినట్లయితే మన జీవితాల్లో ఎన్నో కార్యములు జరిగిస్తాడు ఎప్పుడైతే మనం స్తుతించేటువంటి వారముగా ఉంటామో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను. కాబట్టి ఎవరు ప్రభును స్తుతించాలి అన్న విషయాన్ని మనం చూస్తే మరొక మాటలో నుంచి కీర్తనలు 30వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి ఒకసారి త్వరగా. కీర్తనలు 30, 8-9 వచనాలు. యెహోవా నీకే మొరపెట్టి తిని. అదేనా చదవండి. బ్రదర్? 8-9 వచనాలే కదా. కీర్తనలు 30, 8-9 చదివేది. అవును బ్రదర్. చదవండి అన్న. యెహోవా నీకే మొరపెట్టి తిని, నా ప్రభువును బతిమాలు కొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యం గురించి అది వివరించునా? కంటిన్యూ చేయండి అన్న. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయకుడవై ఉండుము. నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు అక్కడ స్పష్టముగా ఈ మాటను మనం చూస్తా ఉంటున్నాం. జీవమున్న ప్రతి వారు కూడా ఆయనను స్తుతించాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఏమంటున్నాడంటే, నేను మరణిస్తే లేకుంటే ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి పాతాళంలో నీకు మహిమ ఎలా వస్తుంది? లేకుంటే ఇక్కడ జీవం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఎలా మహిమ వస్తది అని అక్కడ క్వశ్చన్ వేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. లేఖన భాగంను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ఇంకా యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటది, ఏంటంటే తినవసరం లేదు కానీ సజీవులే కదా నేను స్తుతించెదరు అన్నమాట. నాకు ఇష్టమైనటువంటి మాట. ఎక్కడ ఆరాధన చేసినా ఖచ్చితంగా ఈ మాటను యూజ్ చేస్తాను. సజీవులే కదా నేను స్తుతించెదరు, ఈ దినమున నన్ను సజీవుల లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలు ప్రభు అని స్తుతిస్తాను. ఎందుకంటే ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క విధానమును బట్టి, దేవుడు బ్రతికించినటువంటి విధానమును బట్టి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ మరి కొన్ని విషయాలు మనము ఉపోద్ఘాతముగా అనేక విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటి విషయం ఏంటంటే స్తుతించుట అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం ఇప్పటి వరకు కూడా. దేవుని పిల్లల యొక్క ఉన్నతమైనటువంటి కార్యము దేవుని స్తుతించుట అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. రెండవదిగా ఏంటంటే ఈ స్తుతియాగము చేయవారు లేకుంటే స్తుతి వస్త్రము కలిగినటువంటి వారు ఏంటంటే ఖచ్చితంగా హల్లెలూయా చెప్తారు. అందరు చెప్తారా ఒకసారి హల్లెలూయా?
హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని సంఘాల్లో హల్లెలూయా చెప్పకూడదంటండి. కొన్ని సంఘాల్లో హల్లెలూయా చెప్పకూడదంట. ఒప్పుకోరంట. అక్కడ హల్లెలూయా అనే మాట ఉపయోగించకూడదంట. జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను ఖచ్చితంగా వాక్యం మధ్యలో నాకు అలవాట్ల అనేక సార్లు హల్లెలూయా చెప్తా ఉంటాను మధ్య మధ్యలో. ఒక సహోదరుడు ఇలానే అన్నాడు. చెప్తే గాని ఆ పలానా సంఘానికెళ్ళినప్పుడు హల్లెలూయా చెప్పినావనుకో ఇంకొకసారి వాక్యం చెప్పడానికి పిలవరన్నారు. నేను చెప్పాను. ఏంటంటే దేవుని నడిపింపుని బట్టి వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. వాళ్ళు పిలిచినా పిలిచకపోయినా పర్లేదు కానీ, దేవుడు ఏదైతే తెలియచేస్తాడో అది మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కొంతమంది ప్రజలు తమ సంభాషణలో మాటలు తరచూ కూడా ఉపయోగిస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం బ్రదర్, దేవునికి మహిమ బ్రదర్, హల్లెలూయా బ్రదర్ అని ఇలా మాట్లాడుతా ఉంటారు. అయితే ఆ పదం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదిగా మనం అర్థం చేసుకోవాలి. ఆ పదం అనేటువంటిది అర్థము చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉంటున్నాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటది. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం తీసి మరొకరించండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఎలా ఉంటున్నారంట? ఏం అర్థం చేసుకున్నారు ఈ మాటని బట్టి? చెప్పండి ఒకసారి. ఎవరు మాట్లాడట్లేదు. మళ్ళీ చదవండి. మళ్ళీ మీకు అర్థం చేసుకునండి. మరొకసారి చదవండి ఆ మాటని. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఇక్కడ విధేయులై ఉన్నారా? అవిధేయులై ఉన్నారా? అవిధేయులు. వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంటున్నది. దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది అవిధేయుల మీదకి వస్తదంట. అబ్రహాము విధేయుడు, దేవుడు ఎంతగానో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఏదైతే తెలియచేస్తా ఉన్నాడో, వాక్యంలో ఏదైతే మనకు తెలియచేస్తా ఉంటున్నదో, నిజానికి హల్లెలూయా అనే పదానికి అర్థం ఏందంటే యెహోవాను స్తుతించుడి అని ఒక అర్థం వస్తదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభువును స్తుతించుకోకోకుండా, ప్రభు యొక్క నామమును మహింపరచుకోకోకుండా చేస్తున్నటువంటి క్రియలను మనం చూస్తా ఉంటున్నాం. నేను గడిచిన దినాల్లో ఉదయకాల సమయంలో జరిగే ఆరాధనలో కొన్ని విషయాలు తెలియచేశాను. ఏంటంటే ఆ యొక్క సబ్జెక్ట్ లో భాగముగా ఒక వ్యక్తి లేకుంటే ఒక సంఘంలో ఒక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో ఆరోగ్యకరమైనటువంటి బోధ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అట్ ది సేమ్ టైం అనారోగ్యకరమైనటువంటి బోధ ఎటువంటి స్థితిలో ఉన్నటువంటిదో కూడా తెలుసుకునే బాధ్యత ఉంటున్నది. కొన్ని సంఘాల గురించి వాటిలో వివరించాను. దాదాపుగా 2 క్లాసెస్ ఉంటున్నాయి అందులో భాగముగా. కొన్ని వచ్చేసాయి ఆల్రెడీ. కొంతమంది దేవుని యొక్క వాక్యానికి విరోధంగా పలికేటువంటి వారు, దేవుని యొక్క ఆత్మను నమ్మనటువంటి వారు, ఇంకా యెహోవా సాక్షులుగాను, ఇంకా కొన్ని విషయాలు మనం ఆ యొక్క సబ్జెక్ట్ లో కంప్లీట్ గా వివరించి ఉంటున్నాను. కాబట్టి అర్థం చేసుకోవాలి, ప్రభువుకు మహిమ రాని క్రియలు మనం చేయకూడదు, ప్రభువుకు మహిమ వచ్చు కార్యములు మనం చేయాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే హల్లెలూయా అనేటువంటిది సర్వసాధారణముగా సంఘాల్లో ఉపయోగిస్తూ ఉండవచ్చు, కానీ అందులో ఉన్నటువంటి ఆ యొక్క మాటకి చాలా ప్రాముఖ్యత ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఎల్లప్పుడు కూడా ప్రభును స్తుతించేటువంటి వారముగా, ఎల్లప్పుడు కూడా ప్రభు యొక్క నామమును మహింపరచు వారముగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి లేఖన భాగంలో మరొక మాటను మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. స్తుతులలో ఉన్నటువంటి కొన్ని రకాలు మనం చూస్తే కొన్ని బహిరంగంగా ఉంటాయి, కొన్ని ఇంటర్నల్ గా ఉంటాయి, అంతే అంతరంగంగా ఉంటాయి, కొన్ని బహిరంగంగా ఉంటాయి. అయితే
స్తుతుల్లో ఉన్నటువంటి మొదటి రకం ఒక మాటను మనం చూస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి ఒక మాట. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇదేంటంటే అంతరంగ స్తుతి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అంతరంగ స్తుతి అంటే వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండవలసినటువంటి స్తుతి ఏమిటో చూడండి ఆ మాటని. ఇట్టి దానియేలు శాసనము చదవండి. చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తటునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చేస్తా ఉంటున్నాడు తను అంటే యథా ప్రకారముగా అన్న మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలి. యథా ప్రకారముగా మీ బైబిల్స్ లో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే యథా ప్రకారముగా అన్న మాటని అండర్లైన్ చేసుకునండి. దేవునికి ప్రార్థించుచు ఆయనను స్తుతించుచు వచ్చెను అన్న విషయాన్ని కూడా అండర్లైన్ చేసుకున్నాడు. ఎక్కడ చేస్తా ఉన్నాడు ఈ విషయం అంటే తన ఇంటిలోకి వెళ్ళి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎక్కడంటే ఇంటర్నల్ గా తన జీవితంలో జరుగుతున్నటువంటి క్రియను తెలియచేస్తా ఉన్నాడు. అంటే వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితం గురించినటువంటి విషయాలు, వ్యక్తిగతంగా నీకు సంబంధించినటువంటి విషయం, నాకు సంబంధించినటువంటి విషయం దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాటను మనం చూస్తా వచ్చాం. ఈ టైటిల్ ఏంటంటే అంతరంగ స్తుతి. అంతరంగ స్తుతి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అర్థమైందా అండి? అంతరంగ స్తుతి అంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది. దానియేలు ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి దినము కూడా యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని ఏం చేస్తా ఉన్నాడంటే ప్రభుకు ప్రార్థన చేస్తూ అదే రీతిగా స్తుతిస్తా వస్తా ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అది వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది. అంతరంగ స్తుతి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. రెండవ మాట నువ్వు తెలియచేస్తాను ఏంటంటే బహిరంగ స్తుతి. బహిరంగ స్తుతి రెండవ మాటగా మనం చూస్తే బహిరంగ స్తుతి. కీర్తనలు 35వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. కీర్తనలు 35వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు మహా సమాజంలో నేను నిన్ను స్తుతించెదను, బహు జనులలో నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తే ఎక్కడ మనం స్తుతించాలి అన్న విషయాన్ని మనం చూస్తే ఇంకా అనేక వచనాలు ఉంటాయి. ఆయన సన్నిధిలో స్తుతించాలని, ఇంకా జనములలో ఆయన స్తుతించాలని, మహా సమాజములలో నేను నిన్ను స్తుతించేదను, బహు జనములలో నిన్ను స్తుతించేదను అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇది ఏంటంటే బహిరంగ స్తుతి. ఆలోచన చేయాలి. వ్యక్తిగత స్థుతి ఉంటున్నది ఇక్కడ పర్సనల్ లైఫ్ ను బట్టి, వ్యక్తిగత జీవితమును బట్టి బహిరంగముగా స్తుతించేటువంటి విధానం కూడా ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనటువంటివే. ఎవరైతే వ్యక్తిగతంగా ప్రభువును స్తుతిస్తారో అదే రీతిగా బహిరంగంగా కూడా ప్రభువును స్తుతించేటువంటి వారుగా ఉండాలి అన్న విషయాన్ని, ఎవరైతే బహిరంగంగా ప్రభువును స్తుతించే అలవాటు ఉంటుందో వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభువును స్తుతించేటువంటి అలవాటు కలిగి ఉండాలి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. నా ప్రశ్న ఏంటంటే అసలు ఎందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి, ఎందుకు ప్రభువుని మనం స్తుతించాలి అన్న విషయంలో నుంచి కొన్ని క్వశ్చన్స్ నేను రేజ్ చేస్తాను, సమాధానం చెప్పండి. ఎందుకు మనం ఆయన స్తుతించాలి? మనకి జీవితం ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి. మనకి మన జీవితం కోసం ఆయన ఇచ్చినందుకు. మరణించాడు. గుడ్. మన కోసం మన ఆయన కోసం ఆయన రక్తం కార్చాడు, మరణించాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు మన కోసం. వెరీ గుడ్. ఇంకా అండి? మనల్ని నిర్మించింది స్తుతించుకొనుటకు కనుక. గుడ్. కీర్తన 103వ అధ్యాయంలో కూడా ఒక మాట దేవునికి ఉంటుంది. ఇష్టమైందే మనం స్తుతించడం. గుడ్. కీర్తన 103వ అధ్యాయంలో కూడా ఉంటది. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవకుండా కూడా ఆయనను స్తుతించాలి. ఇక్కడున్న వారిలో నా జీవితంలో దేవుడు ఒక్క మేలు కూడా చేయలేదన్నా అన్న వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో దేవుడు ఒక్క మేలు కూడా చేయలేదన్నా అన్నవారు ఎవరైనా ఉన్నారా? Nobody, right? ఎవరు లేరు బ్రదర్, ఎవరు లేరు బ్రదర్. ఎవరు లేరు. కాబట్టి దేవుడు నిత్యం కూడా మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తా ఉన్నాడు, ఎన్నో మేలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేయాలంటే
ప్రభువును స్తుతించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే కొన్ని వచనాలు తెలియచేస్తాను. నేను ముగిస్తాను. ఏంటంటే, ఎందుకు మనం ఆయనను స్తుతించాలంటే, కొన్ని వచనాల్లో మనం చూస్తే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనము ఆయనను స్తుతించాలి. కీర్తనలు 97 అధ్యాయం 12వ వచనం. కీర్తనలు 97 అధ్యాయము 12వ వచనం. రెండవ దేవుడు మంచి కార్యాలు చేస్తాడు. గుడ్. దేవుడు మంచి కార్యములు చేస్తాడు. మంచిది. రెండో విషయం రాసుకునండి. కీర్తనలు 75 అధ్యాయం మొదటి వచనంలో కూడా ఆయన సమీపముగా ఉన్నందుకు ఏం చేయాలంటే ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్స్ గివింగ్ తెలియచేయాలి. ఆయన సమీపముగా ఉన్నాడు. ప్రస్తుత దినాల్లో అయితే దేవుడు నీలో, నాలో, మనలో ఉంటున్నాడు. ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన మీలో నివాసం చేస్తా ఉన్నాడు. క్రైస్ట్ ఇన్ యూ, క్రైస్ట్ ఇన్ మీ, ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తు నీలో నాలో ఉంటున్నాడు. ఆయన మహిమను కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. నీ మాటల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ చూపుల ద్వారా, నీ నడవడిక ద్వారా అన్ని విషయాల్లో కూడా దేవునికి మహిమ రావాలి అన్న విషయాన్ని కూడా, అటువంటి స్వభావం కలిగినటువంటి వారముగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 75 కీర్తన మొదటి వచనంలో రాయబడినటువంటి మాటను బట్టి ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాం. ఎందుకంటే ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఆయన సమీపంగా ఉన్న విధానం బట్టి మనం ఆయన స్తుతించాలి. మరొక వచనంలో మూడవదిగా మనం చూస్తే కీర్తనలు 119 అధ్యాయం 62వ వచనంలో రాయబడినటువంటి విధానమును బట్టి, కీర్తనలు 119, 62లో ఆయన న్యాయమైనటువంటి లేకుంటే న్యాయ విధులను బట్టి ఆయన స్తుతించాలి. మనం నిత్యము కూడా ఆయన మన జీవితాల్లో ఎంత న్యాయం చేస్తా ఉన్నాడు, ఎంత రీతిగా దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు, ఎన్ని విషయాల్లో దేవుడు మనకి కార్యం చేస్తూ విజయాన్ని ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన న్యాయ విధులను బట్టి ప్రభువును మనము స్తుతించేటువంటి వారముగా ఉండాలి. అదే యొక్క కీర్తనలు 139, 14లో కూడా వ్రాయబడి ఉంటాయి. ఏమిటంటే, నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మన యొక్క జీవితంలో మనం చూస్తే మనం ఎందుకు పనికిరామని ఎప్పుడు కూడా కనీసము కూడా ఒక్క మాట కూడా మనం పలకకూడదు. అంత విలువైనటువంటి వారుగా దేవుడు మనల్ని కలిగి చేసి ఉంటున్నాడు. నేను ఈ యొక్క యూనిక్ గా, ఒక ప్రత్యేకంగా దేవుడు కలిగి చేసి ఉంటున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నా. నాలుగవదిగా మరొక వచనంలో మనం చూస్తే 107వ కీర్తన 8వ వచనములో రాయబడినటువంటి మాట ఏంటంటే, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ప్రభువును స్తుతించాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. నరులకు ఆయన చేయు కార్యములన్నిటిని బట్టి ఆయన స్తుతించాలి. 107, 8వ కీర్తనలో రాయబడినటువంటి మాటను బట్టి. ఐదవ మాటగా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, పాపముల నుండి ఆయన విమోచించాడు మనలందరినీ కూడా. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకు మనం ప్రభువుకు స్తోత్రాలు చెల్లించాలి, స్తుతించే వారంగా ఉండాలి. ఆయన మనలందరినీ కూడా ఉచితముగా నీతిమంతులుగా చేసి ఉంటున్నాడు. మన పాపం నుంచి విడిపించి ఆయన మనల్ని విమోచించి నీతిమంతులుగా చేసి ఉంటున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఆరోదిగా మనం చూస్తే ఆయన వరములను గూర్చి ప్రభువును స్తుతించాలి. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినటువంటి మాటను బట్టి, ప్రభు మనకి అనుగ్రహించినటువంటి వరములను బట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించేటువంటి వారముగా మనం ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఏడవదిగా మనం చూస్తే ఆయన మహాబలమును స్వీకరించి మనం అందరం కూడా నిత్యము కూడా ఆ బలము చేత నింపబడి నిమిత్తమై ప్రభుని స్తుతించాలి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినటువంటి మాటను బట్టి, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్న దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన బలమును బట్టి, ఆయన యొక్క సమస్తమును బట్టి మనం ప్రభువును స్తుతించేటువంటి వారముగా ఉండాలి. ప్రభువుకు ఏ విషయాల్లో కృతజ్ఞత చెల్లించాలి అంటే, ప్రతి విషయం అందు అన్న మాటని 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాటను బట్టి ప్రతి విషయంలో ఆయన యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ స్వభావం మనం కలిగి ఉండాలి. ఈ స్తుతి వస్త్రం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
దావీదు ఏ రీతిగా అయితే 7 మార్లు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడో 3 సార్లు ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీ జీవితంలో ప్రార్థన కన్నా స్తుతి ఎక్కువగా ఉన్నట్లయితే దేవుడు ఎక్కువ కార్యాలు చేస్తాడన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి స్తుతితో కూడా ప్రార్థన కూడా ఉన్నట్లయితే దేవుడు మీ విన్నపాలు విని వాటికి జవాబు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి స్తుతి వస్త్రం అనేటువంటిది ఏమిటంటే ఆయనను మహింపరిచేటువంటి వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి స్వభావము కలిగినటువంటి వారమై నీవు ఆ స్తుతి వస్త్రమును ధరించుకోవాలి. అనగా ఆ స్వభావమును మీరు ధరించుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ప్రభువును స్తుతించేటువంటి వారుగా ఉండాలి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. మీలో ప్రేరేపింపబడిన వారు దేవుడు మనతో మాట్లాడినటువంటి విధానమును బట్టి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి ప్రేరేపింపబడిన వారు ఆలస్యం చేయకుండా ఒకరు ప్రార్థించాలని తెలియజేస్తా ఉన్నాను. ఆలస్యం చేయకుండా ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడిన విధానం బట్టి, చక్కటి సమయాన్ని అనుగ్రహించి దేవుడు తెలియజేసిన మాటలను బట్టి ప్రభు సన్నిధిలో బ్రదర్ నేను చేస్తాను. చేయండి అన్న. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాసుదుర్గమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం తండ్రి. ప్రభా అయ్యా, మీ దాసుని ప్రభా మీ శిలువ చాటును మరుగుపరిచి తండ్రి ఎన్నో విషయాలు ప్రభా మాకు మీరు తెలియజేసినట్టు విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. అవును తండ్రి, ఒక్క మాటలో ప్రభా, అవును తండ్రి ప్రభా, స్తుతించే మేము గనక మిమ్మల్ని స్తుతిస్తే ఆ స్తుతి మా స్థితిగతుల్ని మార్చిది అని మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. అవునయ్యా తండ్రి, ప్రతిరోజు ప్రభా మేము చేసుకున్న పని కానీ ప్రభా, మరి మేము వెళ్తున్న పనిలో కానీ ఇంకా ఏ పనిలో కానీ ప్రభా మిమ్మల్ని స్తుతిస్తానే చేసే విధంగా మీరు మార్చమని అడుగుతాను తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. మరి మీ యొక్క దాసుని బట్టి మీకు స్తోత్రాలు. దాసుని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వీడిని ఆశీర్వదించండి దేవా, మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. రాజేష్ బ్రదర్ని ఆయన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఇంకా బహుబలంగా ప్రభా రాబోయే రోజుల్లో మీరు వాడుకోండి దేవా, మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. అవును తండ్రి ప్రభా, మరి వినటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మీట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వినటువంటి వాక్యం ప్రభా మా హృదయంలో ప్రభా ఫలింపచేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అవునయ్యా తండ్రి ప్రభా, కొన్ని సంఘాల్లో హల్లెలూయాలు చెప్పే అవకాశం లేకుండా ఉంది ప్రభా, స్తుతించే విధానం లేకుండా అయిపోయింది ప్రభా. అటువంటి బిడ్డల్ని మీరు దర్శించండి అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడారు దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. దేవా మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. ఈ మీట్ని లీడ్ చేసినటువంటి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. అందరిని ఆశీర్వదించండి. ఈ విధంగా ప్రతి శుక్రవారం తండ్రి ప్రతి ఒక్క రోజునైనా మిమ్మల్ని స్తుతించే విధానం దయచేసిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి. మేము స్తుతించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి దేవా, మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. మీరు చెప్పినటువంటి వాక్యాలు ప్రభా మా హృదయంలో ముద్రించండి తండ్రి. అవి మేము మర్చిపోకుండా ఎప్పుడు ప్రభా మేము ఆ వాక్యాన్ని ప్రభా ధ్యానించుకునే కృప దయచేయండి దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. వాస్తవానికి మిమ్మల్ని ఏ విధంగా స్తుతించాలో మాకు తెలియదు నాయన. మీకు ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రభా, ఏ విధంగా మిమ్మల్ని అడగాలో ప్రభా మాకు తెలియదు ప్రభా. మాకు తగినటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా మిమ్మల్ని స్తుతించాలో నేర్పించండి ప్రభా. ఏ విధంగా మీకు ప్రార్థన చేయాలో నేర్పించండి తండ్రి, మీకు స్తోత్రాలు. ఏ విధంగా మీ యొక్క వాక్యాన్ని ప్రభా మేము అర్థం చేసుకొని మా యొక్క హృదయంలో ముద్రించుకోవాలో తండ్రి మీరు మాకు నేర్పించండి దేవా. మాతో పాటు మీరు నడుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీ బిడ్డను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డ సేవని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆర్థికంగా అన్ని విధాలుగా ప్రభా మీరు ఆశీర్వదించండి. మీరు ప్రతిరోజు మీ బిడ్డతో మాట్లాడుతున్నటువంటి విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. మీ ఒక కాంతి మా పైన ప్రకాశింపజేసిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవా మీకు స్తోత్రాలు ప్రభా. మా రాజేష్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి ప్రభా. ఈ విధంగా ఎన్నో మీట్లు ప్రభా మరి బ్రదర్ని బట్టి ప్రభా మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి దేవా, మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. ఇంకెన్నో ఆత్మీయ విషయాలు, ఎన్నో ఆత్మీయ మర్మాలు ప్రభా మేము తెలుసుకొని ప్రభా ఇంకెంతో మందికి ఆశీర్వదకరంగా ప్రభా దీవెనకరంగా ఉండటానికి ప్రభా మా జీవితాన్ని మీరు మార్చమని అడుగుతూ తండ్రి. ఇదిగో రాజా ప్రభా, ఎవరు సమీపించిన తేజస్లో ఉంటున్నటువంటి దేవా మా మధ్యలో మీరు ఉన్నారు తండ్రి.
మా మధ్యలో మీరు వచ్చి ప్రభా మా ప్రార్థనలు ఆలకించారు. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. వాక్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ప్రార్థన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. మీరు హెచ్చవలసిందే, మేము తగ్గవలసిందే తండ్రి. మీకు చెందవలసినటువంటి మహిమ ఏ మనుషుడికి చెందనివారు తండ్రి. మీకు స్తోత్రాలు. చెందటానికి వీలేదు ప్రభా. ఏ మనుషుడు ప్రభా అర్హత లేనటువంటి మనుషుడు ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా మిమ్మల్ని స్తుతించే విధానం మాకు దయచేయమని అడుగుతూ ఈ యొక్క ప్రార్థన చేస్తున్న దయతను క్షమించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటాను తండ్రి. ఆమేన్. అన్న బెండిక్షన్ ఇవ్వండి అలా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, విలువైన మాటలు